హలో గైస్, ఏంటి వీడు ప్రాఫిట్ అండ్ లాస్ అని పెట్టాడు, ఇది అందరికీ వచ్చిన టాపికే కదా అనుకుంటున్నారా? సో ఏం లేదండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలామంది అడిగారు సింపుల్గా చెప్పమని. సో మనం ఒక క్రాష్ కోర్స్ లాగా మనం ఏం చేద్దామంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మోడల్స్ని చూద్దాం. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ని మనం ఈజీగా ఎలా ట్యాకిల్ చేయాలి, క్వశ్చన్ ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, సో హార్డ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా? సో సింపుల్గా చెప్తాను, పెద్ద లెంత్ ఏం చేయను, ల్యాగ్ చేయను, తెలిసిన టాపిక్ని మళ్ళీ నేను చెప్పను. ఓకేనా? సో తెలియనిది ఏమైనా ఉన్నా లేదంటే ఇంపార్టెంట్ విషయాలు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే అలాంటివి నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? అంటే మీ అందరికీ తెలుసు ప్రాఫిట్ అండ్ లాస్, నాకు తెలుసు అందరికీ తెలిసే ఉంటుంది. సో ప్రాఫిట్ అంటే ఏంటి, లాభం, లాస్ అంటే నష్టం, ఇవన్నీ అందరికీ తెలుసు. అంటే ప్రాఫిట్ అంటే మనం ఎలా చెప్తాము, మనం అమ్మిన దానికి సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని తీస్తే అది ప్రాఫిట్. లాస్ అంటే ఏం చెప్తూ ఉంటాం, మనం కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని తీస్తే మనం దాన్ని అదే లాస్ వచ్చిందని మనం చెప్తాం అన్నమాట. ఓకేనా? మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇందులోని వర్డ్స్ ప్రాఫిట్ పర్సంటేజు, అంటే మీరు సిపి, ఎస్పి, తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంపీ, తర్వాత డిస్కౌంట్ పర్సంటేజు, డిస్కౌంటు, తర్వాత ప్రాఫిట్, తర్వాత లాసు, ప్రాఫిట్ పర్సంటేజు, లాస్ పర్సంటేజు, ఈ అన్ని టర్మ్స్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తాయి, అంతే కదా? సో అది అంటే వీటిని ఒకసారి మనం టచ్ చేసుకుంటూ వెళ్తూ తర్వాత ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? సో ఇప్పుడు లాస్ అంటే ఏం చెప్పాం, ఇప్పుడు ఇది ప్రాఫిట్ అంటే ఇదని చెప్పాం, తర్వాత లాస్ అంటే ఇదని చెప్పాం. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనం ఏం చెప్తాం, ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి, ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. లేదు అనుకుంటే మీరు డైరెక్టర్కి ఇలా కూడా రాయొచ్చు, ఎస్పి మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100 అని రాయొచ్చు. అలాగే లాస్ పర్సంటేజ్ అంటే ఏంటి, మనకి సిపి మైనస్, లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు, లాస్ బై సిపి ఇంటూ 100 అని కూడా రాయొచ్చు అన్నమాట. లేదు అనుకుంటే మీరు పైన ఉన్నట్లు సిపి మైనస్ ఎస్పి డివైడెడ్ బై సిపి ఇంటూ 100. ఓకేనా? సో అది ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుందాం. ఇవి బేసిక్ ఫార్ములాస్, జనరల్గా అందరికీ తెలుసు, బట్ నార్మల్గా రాశాను. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేద్దామంటే నార్మల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక వస్తువుని ఒక 100 రూపాయలకి కొన్నాను, ఆ వస్తువుని నేను 200కి అమ్మాను. ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చినట్లు, 200 కదా. సో నేను కొన్నది 100 రూపాయలు అయితే అమ్మింది 200, అంతే కదా, 200. ఓకేనా? ఇప్పుడు నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మీరు ఏం చెప్తారు, సారీ, నేను కొన్నది 100 రూపాయలకి అయితే అమ్మింది 200 అయితే నాకు వచ్చింది ఎంత, 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏం చెప్తారు, సో 100 డివైడెడ్ బై 100 ఇంటూ 100 కదా, అంతే కదా. సో అప్పుడు నాకు ఎంత వచ్చింది, 100% కదా వచ్చింది. అదే వస్తువుని ఒకవేళ నేను 1000 రూపాయలకు కొన్నాను, 1000 రూపాయలకు కొని దాన్ని నేను 1200కి అమ్మాను, సో అప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 200 కదా వచ్చింది. సో పర్సంటేజ్ ఇది ప్రాఫిట్, అదే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 200 మీద 1000 రూపాయలు అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 అంటే 20%. సో ఈ విధంగా చెప్పొచ్చు. అదే లాస్ అనుకోండి, ఇప్పుడు 1000 రూపాయలకు కొన్నాను నేను, 800కి అమ్మితే ఇది నాకు లాస్ అవుతుంది. ఎంత లాస్ అయిందంటే 200 డివైడెడ్ బై అదే వస్తుంది. సో నాకు ఎంత, 200 లాస్ అయిందంటే దాని అర్థం ఎంత, 20%. ఓకేనా? ఇది ఒక ఎత్తు. అయితే ఎగ్జామినేషన్లో మనం ఇలా చేయడానికి మనకి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టచ్చు. అందుకే మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా 20% లాస్ అన్నా ప్రాఫిట్ అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20% అని ఉంది, 20% అంటే ఎంత, 1/4, అంటే 4 అంటే కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా డినామినేటర్లో ఉండేది కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఈ పైన ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్, ఇచ్చిన క్వశ్చన్ దాన్ని బట్టి ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ అవుతుంది, లాస్ అనుకుంటే లాస్ అవుతుంది. ఈ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం క్వశ్చనింగ్ సాల్వ్ చేసినప్పుడు కూడా మనకి ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకేనా? సో మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో క్వశ్చన్స్ని బేసిక్ నుంచి హార్డ్ లెవెల్కి తీసుకెళ్దాం. అయితే దీంతో పాటుగా ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20% ప్రాఫిట్ అన్నాను అనుకోండి, ప్రాబ్లంలో మీరు ఏం తీసుకుంటారు, 120% అని తీసుకోవాలి. మీరు ఆల్రెడీ మనం పర్సంటేజ్లో మనం చూస్తూ ఉంటాం, దేన్నైనా సరే మనం 100% అనుకుంటాం. ఎందుకంటే ప్రతిదీ కూడా 100% అనుకుంటాం. ఒక షర్ట్ యొక్క వాల్యూ 3000 రూపీస్ అంటే 100% వాల్యూ 3000 అవుతుంది. సో అలా అన్నమాట. ఇప్పుడు అదే నేను 20% లాస్ అని ఉన్నది అనుకోండి క్వశ్చన్లో, అంటే వెంటనే మీకు ఏం గుర్తు రావాలి, 80% అని గుర్తు రావాలి.
ఇప్పుడు ఒక వస్తువుని నేను 200కి కొన్నాను, దానివల్ల నాకు 20% లాస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 80%కి నేను కొనడం వల్ల నాకు 200 లాస్ వచ్చింది, ఇలా రాయాలన్నమాట. మీకు అర్థమైందా? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 20% లాస్ అంటే 100లో నుంచి మైనస్ చేస్తారు, 20% ప్రాఫిట్ అంటే ఆ 20ని 100కి యాడ్ చేయాలి, అంటే 100 ప్లస్ అయినా చేయాలి, 100 మైనస్ అయినా చేయాలి. సో ఈ విధంగా చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్లో కూడా మనకి ఇవి వస్తూనే ఉంటాయి. లేదు అంటే రేషియో మెథడ్లో అయినా చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసారు కదా, ఈ క్వశ్చన్ ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీరు ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు రివైజ్ చేసే ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు ఆన్సర్ చేయడానికి చేయండి, పెన్ లేకుండా ట్రై చేయండి. సో అవసరమైతే కొంచెం లైట్గా ఫాస్ట్గా మీరు ఏం చేస్తారంటే రఫ్ నోట్స్ ఏదైనా తీసుకొని ఒకసారి మీరు చేయండి. తర్వాత నేను ఎలా చేసానో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పాను మీకు, ఏమని చెప్పాను నేను? ఏ బుక్ వాజ్ సోల్డ్ అంటున్నాడు. ఏ బుక్ వాజ్ సోల్డ్ ఫర్ 355 రూపీస్. సో 355 రూపీస్ వల్ల వాడికి ఏమొచ్చిందంట? లాస్ వచ్చిందంట. ఇప్పుడే కదా నేను చెప్పాను, ఎప్పుడైనా లాస్ 29% అంటే 20 తీస్తే 80లో నుంచి 9 తీస్తే 71% లాస్ వచ్చింది. ఎంత వల్ల 71%? వాడు 355 రూపీస్కి అమ్మడం వల్ల. ఓకేనా? 355 రూపీస్కి అమ్మడం వల్ల వాడికి 71% వచ్చిందన్నమాట. సో అయితే 21% గెయిన్ రావాలంటున్నాడు, గెయిన్ ఆఫ్ 21%. గెయిన్ అంటే ఏంటి? ప్రాఫిట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే. నేనేం చెప్పాను? ప్రాఫిట్ అన్నప్పుడు 100కి 21 ప్లస్ చేయాలన్నా, అంటే ఇప్పుడు ఏంటి? 121% కదా. సో అంటే 121% ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు తెలిసినట్లయితే మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోద్ది చూడండి. 71 × 5 చేస్తే చూడండి, 71 1s are 71 5s are పోతుంది ఇది. ఓకేనా? అంటే డైరెక్ట్గా 5 టేబుల్తో మల్టిప్లై చేయాలి, అంటే దీన్ని 5 టేబుల్తో మల్టిప్లై చేసేయండి. లేదు అనుకుంటే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ అనుకోని. ఎందుకు అదంతానా? 5 1s are 5, 5 2s are 10, 5 1s are 5, 6, 6 not 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇది మోడల్ నెంబర్ 1 అన్నమాట. యాక్చువల్గా నేను పెట్టలేదు ఇక్కడ, మోడల్ నెంబర్ 1. ఇలా కొన్ని మోడల్స్ చూద్దాం, అన్ని మోడల్స్ని కవర్ చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ని కంప్లీట్ చేద్దాం. ఓకే? సో దిస్ ఈజ్ ద మోడల్ నెంబర్ 1. అయితే మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అప్పుడప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, సో రేషియో ఇచ్చేసాడు, ఏమి డైరెక్ట్ క్వశ్చన్ అండి యాక్చువల్గా. వాడు ఏమంటున్నాడు? సిపిఎస్పి రేషియో ఇచ్చాడు. ఎంత అంట? 20:21 అంట. అయితే గెయిన్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే గెయిన్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సింపుల్ కదండి, సిపికి ఎస్పికి మధ్యలో ఉండే డిఫరెన్సే మనకి ప్రాఫిట్. 20 ఉండేది 21 అయిందంటే 1 పార్ట్ ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి డివైడెడ్ బై సిపి ఇంటూ 100 కదా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఫార్ములా. సో 21s are 25s are. సో 5% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే? అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా ఈ మోడల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకొని ఇలాంటి రేషియో మెథడ్స్లో ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం నేర్చుకుందాం. ఎందుకంటే రేషియో మెథడ్స్ ఇంకా ఫాస్ట్గా మనకి కవర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే మోడల్ కొత్త మోడల్ కాదు, ఇందాకల మోడల్ లాంటిదే, కాకపోతే 2 పద్ధతుల్లో చేయొచ్చు, 2 లేదా 3 పద్ధతులు కూడా ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఇందాకలు ఏం చెప్పాను నేను? ఏ టాయ్ వాజ్ సోల్డ్ ఫర్ 7,130 రూపీస్ అన్నాను, మేకింగ్ 15% ప్రాఫిట్ అన్నాం. అంటే మేకింగ్ 15% ప్రాఫిట్ అంటే దాని అర్థం ఏంటి? 15% ప్రాఫిట్ అంటే ఏంటి? 100కి 15 కలిపిమన్నాను కదా, అంటే 15%కి అంటే వాడికి ఏంటి? 7,130 రూపాయలకి అమ్మినందుకు వాడికి ప్రాఫిట్ వచ్చింది, అంటే 115% ప్రాఫిట్ వచ్చింది. సిపి అంత అని అడుగుతున్నాను అనమాట. ఎప్పుడైనా సిపి అడిగాడంటే సిపి ఆల్వేస్ 100%. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? 100% ఎంతో నేను కనిపెట్టాలన్నమాట ఇక్కడ. అంతే కదా? క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేసుకోండి ఈజీగానా. ఓకేనా? లేదు క్యాన్సిల్ అవ్వలేదు అనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. ఓకే? క్యాన్సిలేషన్ చేసినప్పుడు మీరు ఎలా అయినా చేయొచ్చు, అది మీకు వచ్చిన దాని ప్రకారంగానా. ఓకే? సో అంటే ఇప్పుడు టేబుల్ ఇక్కడ చూడండి. సో అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ మనం చెక్ చేసుకున్నాను. సో అలా చెక్ చేసుకుంటే మీరు మంచిది. సో లేదు అంటే నేను 5 టేబుల్లో మీరు క్యాన్సిలేషన్ చేసేయండి. ఏంటంటే ఇక్కడ ఏంటి? 5 2s are 10, 5 3s are. ఓకేనా? ఇది క్యాన్సిలేషన్ చేయండి. 5 1s are 5, 21 అంటే 5 4s are 20, 13 అంటే 5 2s are 10, 5 6s are 30. అంతే కదా? 5 1s are 5, 5 4s are 20, 5 2s are 10, ఇంకా 30 ఉంటుంది, 5 6s are.
ఇప్పుడు 23 టేబుల్లో చూడండి, 23 6 జార్ ఎంతో చూడండి, 6 2 జార్ 12, 120 18, 138 సరిపోయింది కదా, తక్కువైంది. అంటే 138 అంటే ఇంకా ఎంత మిగిలింది 46, 23 2 జారు ఇంటూ 100 చేయాలి కాబట్టి 2 సున్నాలు పెట్టేస్తారు. 6200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా చేసాం యాక్చువల్గా. సో ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు, అంటే ఇంకొంచెం టైంని సేవ్ చేసే విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే దీనికి ఇంకో మెథడ్ ఏంటంటే, ఏం లేదండి, వాడు ఏమన్నాడు 15% ప్రాఫిట్ అన్నాడు కదా. ఇప్పుడు నేను 15%ని ఎలా రాసుకోవచ్చు యాక్చువల్గా, 15%ని యాక్చువల్గా 15 డివైడెడ్ బై 100 క్యాన్సిలేషన్ చేస్తే దీన్ని ఏమవుతుంది 3/20 అవుతుంది. నేను ఎప్పుడు చెప్పండి, డినామినేటర్లో ఉండేది సిపి, పైన ఉండేది వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ప్రాఫిట్. ఓకేనా, అంటే 20లోని 3 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. అంటే టోటల్ 23 పార్ట్సే కదా, అంటే 23 పార్ట్స్ వల్ల వాడికి 7130 వచ్చింది. అయితే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, సిపి అంతా అడుగుతున్నాడు. సిపి అంత ఇక్కడ 20 పార్ట్స్ అంతే. 23 టేబుల్లో ఇప్పుడు మనం చూసాం కదా, ఎంతలో పోతుంది, 23 1 జార్, 23 2 జార్, 23 3 జార్, 23 3 జార్ ఎంత అవుతుంది 69, 9, 23 1 జార్ 23 0. సో ఓకేనా, ఇప్పుడు దీన్ని 310తో మల్టిప్లై చేయండి. 310తో 31ని డబల్ చేస్తే 6200, 6200 రూపీస్. సో ఇదొక పద్ధతి అన్నమాట. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో అయిపోండి ఈజీగా, అంత మించి ఇంకేం లేదు. చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా, ప్రాఫిట్ ఏది ఇచ్చినా సరే మనం ఇలా పర్సంటేజ్ రేషియో మెథడ్లో ఇలా చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లు రేషియో మెథడ్లో చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పర్సంటేజ్ మెథడ్లో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మోడల్ 2లో ఏమడుగుతాడంటే ఇందాక లాంటి సమ్సే, కాకపోతే ఒకటి కొంటాడంట, దానికి ఏమించో ఎక్స్ట్రాగా వీడు ఖర్చు పెడతాడు. ఇప్పుడు నువ్వు సెకండ్ హ్యాండ్లో బండి కొన్నావు, దానికి ఎక్స్ట్రాగా నువ్వు స్టిక్కరింగ్ అవి చేయించావు అనుకో, అవన్నీ కూడా కాస్ట్ ప్రైస్లోకి యాడ్ అవుతాయి కదా. సో అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాజేష్ బాట్ అనే ఓల్డ్ మెషిన్ ఫర్ 2000 రూపీస్ అండ్ స్పెంట్ 500 రూపీస్ ఆన్ ఇట్స్ రిపేర్. అంటే 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. హీ సోల్డ్ ఇట్ ఫర్ 4000 రూపీస్, హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఏమీ లేదు. సో రాజేష్ ఎంత కొన్నాడు, సిపి అనేది అంటే యాక్చువల్గా దాన్ని 2000కి కొన్నాడు. 2000 ప్లస్ దాని రిపేర్లకి మొత్తం 500 ఖర్చు పెట్టాడు ఎక్స్ట్రాగా. అంటే మొత్తం కలిపి రాజేష్ 2500 ఖర్చు పెట్టాడు. అయితే ఎంతకు అమ్మాడంట దాన్ని, ఎంతకు అమ్మాడు, 4000కి అమ్మాడంట. ఓకేనా, 4000కి అమ్మాడంటే ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. ఎన్ని ఎక్కువ క్యాన్సిల్ అయిపోతే అంత మంచిది మాట మనకి. ఓకేనా, 5 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా, 5 5 జార్ 5 8 జారు కదా. అంటే ఇప్పుడు ఎంత మిగిలింది 5:8. ఎన్ని పార్ట్స్ లాభం వచ్చింది, 3 పార్ట్స్ లాభం వచ్చింది. ఎంత మీద, 5 మీద. సిపిఏ కదా డినామినేటర్లో ఉండాలి, ఇంటూ 100. ఓకేనా, ఇంటూ 100 వేయాల్సిన అవసరం లేదు అసలు. 3/5 అంటే డైరెక్ట్గా చెప్పొచ్చు 60% అని. ఓకేనా, మళ్ళీ ఇంటూ 100 వేసి మళ్ళీ 5 1 జార్ 5 20 జార్ 23 జార్ 60 ఇలాంటివి చేయకూడదు. మీరు ఆల్రెడీ పర్సంటేజ్లో మీకు చెప్పాను, ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 1/5 20% అంటే ఇది నీకు గుర్తున్నది అనుకో, 3/5 వెంటనే చెప్పాలన్నమాట, 320 జార్ 60 అని. ఓకేనా, సో ఆ విధంగా చెయ్యండి. 3/5 అంటే 60%. ఓకే, అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో అయితే ఇక్కడ మనం ఏంటంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫ్యాన్ ఐటమ్ ఈజ్, ఒక ఫ్యాన్ ఉందంట, దాని యొక్క ఐటమ్ 6450 రూపీస్ అంట. ఓకేనా, సో ఇందాక చెప్పినట్లే 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఇట్ ఈస్ సోల్డ్, ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 16%, అయితే 16% ప్రాఫిట్కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఈసారి మనల్ని ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. అంటే ఏం లేదు, డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఇచ్చేస్తాడు. నేను ఏం చెప్పాను, ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజు 100%, అది ఎంతో మనకు చెప్పేశాడు. అంటే 100% ఎంత అని చెప్పాడు, 6450 అని చెప్పాడు. అంతే కదా, 6450 అని చెప్పాడు. ప్రాఫిట్ 16% ఏంటి, 100కి 16 యాడ్ చేయాలి, అంటే 116% ఎంత మనం ఇప్పుడు చెప్పాలన్నమాట. ఇది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంటే 6450 ఇంటూ 116 డివైడెడ్ బై 100 చేస్తే ఈజీగా క్వశ్చన్ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇలా మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటాను, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 2 జార్ 5 12 జార్ 60ని 5 9 జార్ 129, 129 ఇక్కడ 2 1 జారు
ఇక్కడ ఎంత 2 5 జారు 2 8 జారు అంటే 129 ఇంటూ 58 చేసుకుంటానంటే మీ ఇష్టం. ఓకే, ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు ఇలా కాదు నేను ఇంకో విధంగా చేస్తాను అంటే మన రెండో పద్ధతి తెలుసు కదా, ఆ రెండో పద్ధతి ప్రకారంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16% ఉంది, వాడు ఎంత అన్నాడు 16% ప్రాఫిట్ అన్నాడు. ఓకేనా, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది 16% ఎలా రాసుకోవచ్చు, నేను 4/25 అని రాసుకోవచ్చా? సరే ఎలా సార్ 4/25 అంటే సింపుల్గా నేను క్యాన్సిలేషన్ చెప్పలేదు అంతే. 16/100 కదా ఇది, అంటే 4 4 జార్ 16, 4 25 జార్ 100 అలా రాసుకున్నాను అనమాట. సో ప్లస్ కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా పైన వచ్చింది ఎప్పుడు కూడా అది ఇచ్చింది ప్రాఫిట్ అయినా లాస్ అయినా అవుతుంది. ఈ రెండింటిని కలిపితే 29 అవుతుందా, ఇదేంటి మరి సెల్లింగ్ ప్రైస్ మాట. ఆ రెండింటిని కలిపి వచ్చేది మనకి సెల్లింగ్ ప్రైజు. ఓకేనా, కిందది ఉండేది ఏంటి మరి ఇది సిపి, పైన ఉండేది ఏంటి ప్రాఫిట్. ఓకేనా, సో అది మాట. ఇందాకలాగే డైరెక్ట్గా చేస్తారన్నమాట, సింపుల్గా సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రాసుకుంటారు. కాస్ట్ ప్రైస్ అంతా 25, సెల్లింగ్ ప్రైస్ అంతా 29. ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ ఎంతో ఇచ్చేసాడు, ఎంత 6450. మీకు 25 టేబుల్ వచ్చేస్తే మీరు డైరెక్టర్గా చెప్పవచ్చు. ఇది ఎంత పోతుంది 25 2 జార్ 50, ఇంకా 14 అంటే 145 అంటే 25 5 జార్ 125, ఇంకా ఎంత మిగిలింది 200 అంటే 25 8 జార్. సో ఇప్పుడు డైరెక్టర్గా 29ని ఇంటూ 258 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. 9 8 జార్ ఎంత 72, అంటే మనకు వచ్చే ఆన్సర్లో లాస్ట్లో 2 ఉండాలి. అయితే వాడేం చేస్తాడు, వాడు తెలివిగా అన్నిటిలోనే 2 వేస్తాడు. సో డోంట్ వరీ, ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేసినప్పుడు చిన్న మెథడ్, అంటే నా సజెషను ఇదే ఫాలో అవ్వాలని లేదు. ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 258 ఇంటూ మనం ఎంత చేయమన్నాడు వాడు 29 కదా చేయమన్నాడు, అంతే కదా 29 కదా చేయమన్నాడు. ఇక్కడ 0 అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 9 జార్ ఎంత 72 కదా, 2 వేసుకోండి, 7 క్యారీ చేసుకోండి, ప్లస్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8 2 జార్ 16 ప్లస్ 5 9 జార్ 45, 40 50 55 61 61 68, అంటే 8 ఇక్కడ వస్తుంది, 6 క్యారీ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఇంకో డిజిట్ ఏమొస్తుంది 8 వస్తుంది. కానీ ఇచ్చిన ఆప్షన్లో 82 ఉండదు కదా, పోన్లే ఇచ్చాడు 82 కూడా ఇచ్చేశాడు అనుకున్నప్పుడు మరి ఏం చేస్తారు, అప్పుడు ఈ నెంబరు మధ్యలో ఉన్న నెంబరు మల్టిప్లై చేయండి. 5 2 జార్ ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది 5 2 జార్ 10, 2 9 జార్ 18, 5 8 0 0, అంటే అది చేసినా పర్వాలేదు. ఇదేమవుతుంది 34 కదా అవుతుంది, అంటే 4 ఇక్కడ వస్తుంది, 3 క్యారీ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఉంటుందా, పోనీ ఇప్పుడు కూడా ఇచ్చాడు అనుకుందాం. 2 2 జార్ 4, 4 + 3 7, అంతే అదే ఆన్సర్. ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. 3 డిజిట్ అయినా 2 డిజిట్, 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ అయినా 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ అయినా. లేదు ఇంకో విధంగా మల్టిప్లికేషన్ చేస్తానంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 258 ఇంటూ 29 ఇలా రాసుకోండి. డైరెక్టర్గా ఏం చేస్తారంటే ఫస్ట్ 9తో మల్టిప్లై చేసిండి అన్ని నెంబర్స్. 9 8 జార్ 72, 9 5 జార్ 45, 45 ప్లస్ 7 ఎంత అవుతుంది 62, 45 ప్లస్ 7 ఎంత అవుతుంది 62. ఓకేనా, 6 క్యారీ చేసుకుంటారు. ఓకేనా, 52 కాదు, అదే 62 కాదు 52. ఓకేనా, సో తర్వాత ఏం చేస్తారు 9 2 జార్ 18, సో అలాగే వేసుకుంటారు. 18 + 5 23ని డైరెక్టర్గా రాసేసుకుంటారు. తర్వాత ఇలా 3 అయిపోయిన తర్వాత 2తో మల్టిప్లై చేయండి. ఒకటి గ్యాప్ ఉంచేసి 2 8 జార్ 16, 2 5 జార్ 10 11, 2 2 జార్ 4 5. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసేయండి. 2 8 4 7 7 4 8 2. చూసారా, అంటే ఇలాగైనా చేయొచ్చు అలాగైనా చేయొచ్చు. ఇక్కడ మనకి యాక్చువల్గా మ్యాథమెటిక్స్లోని ప్రతిదీ ఈజీనండి. అంటే ఈ క్యాలిక్యులేషన్ మనకి ఎక్కువ తలకాయ నొప్పి, కానీ లేదంటే నార్మల్గా ప్రాబ్లం కాన్సెప్ట్ అనేది ఈజీ అన్నిటికి కూడా. ఓకేనా, సరే ఈ విధంగా మనం మోడల్ 1ని మోడల్ 2ని కంప్లీట్ చేసాం. సో ఈ ప్రాబ్లం మీరు ఏం చేస్తారంటే ఇది హోంవర్క్గా తీసుకోండి. సో ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం నేను ఇక్కడ ఇచ్చానో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడమో, లేదంటే ఈ క్వశ్చన్ని చూసిన వెంటనే వీడియో పాజ్ చేసి దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆల్రెడీ చెప్పాను కదా, సో మీకు హింట్ ఆల్రెడీ చెప్పేశాను. లాస్ ఆఫ్ 4%, ఇందాక ప్రాఫిట్ అన్నాను కానీ ఈసారి క్వశ్చన్లో లాస్ ఉందన్నమాట. అంటే డైరెక్టర్గా ఏం చేస్తారు 4% అంటే
1/25. సో లాస్ కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సో మీరే డైరెక్టర్ చెప్పండి. సో అప్పుడు సిపిఎస్పి తీసుకొని సిపిఎస్పి అవుతుంది. ఎస్పి ఎంత అవుతుంది? 24 అవుతుంది. లాస్ కదా. సో 25లో నుంచి 1 తీస్తే 24, అదే మన సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఎంతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు. బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ 26 ఏ మ్యాన్ లాసెస్ 1/14 ఆఫ్ వాట్ ఇట్ ఈస్ కాస్ట్ హిమ్. అది ఫుల్ స్టాప్ అండి, ఇది యాక్చువల్గా ఇది కాదు. ఓకేనా, ఇది ఫుల్ స్టాప్ మాట. ఓకేనా, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఈజ్ అని అడుగుతున్నాడు అనమాట. అయితే ఒక మనిషి అంట 26 రూపాయలకి ఒక పెన్ కొన్నాడంట, అదేదో బుక్ కొన్నాడంట. అయితే 1/14 ఆఫ్ ఇట్ వాట్ ఇట్ ఈస్ కాస్ట్ హిమ్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు అనమాట. అయితే అతను లాస్ అయిందంట. అతనికి ఎంత? 1/14 ఆఫ్ ది కాస్ట్ ప్రైజ్. అంటే ఏం లేదు, సింపుల్గా లాస్ అయ్యాడంట. ఎంత? 1/14 ఆఫ్ కాస్ట్ ప్రైజ్. అంటే కాస్ట్ ప్రైజ్ ఇటు వస్తే ఏమవుతుంది? లాస్ బై సిపి కదా అవుతుంది, ఈక్వల్ టు 1/14 అనమాట. 1/14. సో 1/14 అంటే ఈజీగా మనం చెప్పొచ్చు కదా, కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ 14 అయితే లాస్ కాబట్టి మైనస్ చేయాలి. సో సెల్లింగ్ ప్రైస్ 13 అవుతుంది. ఆల్రెడీ మనకి కాస్ట్ ప్రైస్ ఎంతో, అదే సెల్లింగ్ ప్రైస్ ఎంతో ఇచ్చాడు, 26 రూపాయలు. 26 రూపాయలు అంటే ఎంత? 13 రెళ్ళు కదా. అప్పుడు 14 రెళ్ళు ఎంత అవుతుంది? 28 అవుతుంది. సో 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇలాంటి సమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మోడల్స్ అయిపోయి కదా, ఇప్పుడు నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. సో మోడల్ నెంబర్ 3 మనం చూసే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తానండి. అంటే ఇంపార్టెంట్ పాయింట్లు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో క్వశ్చన్ చూసి మనం అలాంటి మోడల్ సమ్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ఎప్పుడైనా క్వశ్చన్లో ఒక వ్యక్తి ఒక వస్తువు, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సను ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ 10% ప్రాఫిట్కి కొన్నాడు అనుకుందాం. ఓకేనా, ఒక దగ్గర ప్రాఫిట్కి కొన్నాడు, కానీ అమ్మినప్పుడు మాత్రం లాస్కి అమ్మాడు అన్నమాట. ఒక 8% లాస్కు ఎంతకు అమ్మాడు. అంటే ఒక దగ్గర ప్రాఫిట్కి కొని ఇంకో దగ్గర ప్రాఫిట్కి అమ్మాడు అనుకోండి. సో ఇలాంటప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చినప్పుడు ఏంటి అసలు ఎంత గెయిన్ చేసుకుంటాడు ఏంటని అడుగుతూ ఉంటాడు అన్నమాట క్వశ్చన్స్లో. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్న నోట్ పాయింట్ అండి, ఈ నోట్ పాయింట్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా క్వశ్చన్లో మొదట ప్రాఫిట్ తర్వాత లాస్ వచ్చిందనుకోండి, ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా, ఈ రెండింటిని ఏం చేస్తారు? యాడ్ చేస్తారు. అది 2 సార్లు ప్రాఫిటే వచ్చిందనుకోండి, అడిగి 2 సార్లు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, దాన్ని మైనస్ చేయండి. అదే ఒకవేళ 2 సార్లు లాస్ వచ్చిందనుకోండి, 2 సార్లు లాస్ వస్తే దాన్ని మైనస్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి అన్నమాట. ప్రాఫిట్ లాస్ వచ్చినప్పుడు రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా, రెండింటిని యాడ్ చేయండి. నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రాఫిట్ లాస్ ఆపోజిట్లో వచ్చినప్పుడు యాడ్ చేయండి. మిగిలిన ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇలా వచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇప్పుడు అది ఎలా చేయాలో క్వశ్చన్ని బట్టి మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు కదండి. సో దానికి సంబంధించిన ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఒకసారి మనం చూద్దాం. ఏ పర్సన్ సేల్స్ అన్ ఆర్టికల్ అట్ లాస్ ఆఫ్ 15%. ఫస్ట్ ఏమొచ్చిందంటే అడికి ఒక ఆర్టికల్ని సేల్ చేసినప్పుడు లాస్ వచ్చిందంట. ఫస్ట్ ఏమొచ్చింది అడికి? లాస్ వచ్చింది. తర్వాత చూడండి, హీ సోల్డ్ డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి, డిఫరెన్స్ 30.60 రూపీస్ మోరు. ఒకవేళ వాడు రేట్ని 30 రూపాయలు 60 పైసలకి కానీ పెంచినట్లయితే హీ వుడ్ గెయిన్ 9%. హీ వుడ్ గెయిన్ 9%. ఇది 9%. అంటే గెయిన్ అన్నాడు కాబట్టి వీడికి నెక్స్ట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. నేనేం చెప్పాను ఇక్కడ? ప్రాఫిట్ లాస్ వచ్చినప్పుడు ఆ రెండింటిని ఏం చెప్పాను? నేను ప్లస్ చేయమని చెప్పాను. ఓకేనా. సో అయితే ఇక్కడ లాస్ వచ్చింది, తర్వాత ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి రెండింటిని ప్లస్ చేయండి. అంటే ఇప్పుడు 15% ప్లస్ 9% ఎంత? 24%. కాబట్టి 24% కాబట్టి అంటే 24%కి అమ్మడం వల్ల అది కూడా ఎంత పెంచాడు వాడు? 30.60 రూపీస్, అంటే 6 అనుకోండి, 30.6 రూపీస్. ఓకేనా. అమ్మితే ఇప్పుడు ఎంత అంటున్నాడు? టు గెయిన్ ద 10% వాట్ వుడ్ హీ సోల్డ్ ఫర్. గెయిన్ 10% అంటే నేను ఏం చెప్పాను? 100కి 10 యాడ్ చేయాలి కదా, అంటే 110% అవుతుంది. ఇప్పుడు మీరు కావాలంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా సరిపోతుంది. ఎలా అవుతుంది? 6 4s are 24, 6 5s are 30, 6 1s are 5.1. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎలాగా? 5.1 ఇంటూ 110 డివైడెడ్ బై 4 చేస్తారు. 5.1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 అవుతుంది. ఓకేనా, ఇది 51 అవుతుంది.
51, జీరోకి జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 11 టేబుల్తో చెప్పినప్పుడు 5 + 1 6, 5 6 1 డివైడెడ్ బై 4 ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. అప్పుడు ఎంత చూడండి, 4 1s are 4, 4 4s are 0, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 4 2s are 4 5s are 140.25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఆప్షన్ ఇవ్వట్లేదు ఎందుకంటే టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇది ఏంటంటే ట్యాబ్ అనేది ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తుందో నాకే తెలియదు. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి మోడల్స్ని మనం కవర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు ఎలా చేయాలో? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మీరు చేయగలరు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనే కాదు, ఎప్పుడు ఇలా ఇచ్చినా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా రెండు ఒకేలాంటివి ఇచ్చడం అనుకోండి అప్పుడు కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో సిమిలర్ క్వశ్చన్, అదే మోడల్ క్వశ్చన్ మనం కూడా చూద్దాం. ఏమంటున్నాడు, వాడికి ఏంటంటే ఏ లాస్ ఆఫ్ 19% అంట గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రాఫిట్ ఆఫ్ 17% వెన్ ద సెల్లింగ్ ప్రైస్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 160 రూపీస్. ఏమొచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ వచ్చిందంట ఫస్ట్, తర్వాత ప్రాఫిట్ వచ్చిందంట. అంటే సింపుల్, అంటే లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చినప్పుడు రెండు కలిపియాలి. ఫస్ట్ ఎంత వచ్చింది అడిగి 19% వచ్చింది, తర్వాత 17% వచ్చింది. అంటే 19 + 17 ఎంత 29, 36%. 36% అంటే 36% వల్ల ఎంతకి వచ్చిందంట 162 రూపీస్ పెరగడం వల్ల వచ్చిందంట. అంటే 162 రూపీస్ పెరగడం వల్ల వచ్చిందంటే దీన్ని క్యాన్సిలేషన్ చేసండి. ఇప్పుడు వాడు ఎంత అడుగుతున్నాడు, సిపి ఎంత అని అడుగుతున్నాడు. సిపి అంటే మనకు తెలుసు 100% అని. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిలేషన్ ట్రై చేయండి. క్యాన్సిలేషన్ ఎక్కడ అవుతుంది, మీరు ఎలాగైనా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 4 9s are 425s are. ఓకేనా, సో ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా? క్యాన్సిలేషన్ అవ్వకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకే, కావాలంటే ఇంకా క్యాన్సిలేషన్ చేసుకుంటే 3 3s are పోతుంది, 3 5s are 15. ఓకేనా, 3 4s are 12. ఓకేనా, ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా? 3 1s are 3 3 8s are అంటే 18 × 25 చేయాలి. ఎప్పుడైనా 25తో మల్టిప్లై చేసినప్పుడు దాన్ని 100 డివైడెడ్ బై 4 అని రాసేసుకోండి. ఇది ఎంతలో పోతుంది, 4 4s are 16, తర్వాత 2 మిగులుతుంది కదా, 4 5s are ఒక 0 వస్తుంది. అంటే 450 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 450 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని గమనించండి. ఏ వాచ్ వాజ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%, హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ అట్ 77 రూపీస్ మోర్ దెన్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు అంట. అంటే ఫస్ట్ మన ఓడికంట ఒక వాచ్ అమ్మడం వల్ల 10% ప్రాఫిట్ వచ్చిందంట, ఇంకొన్ని రూపాయలు పెంచడం వల్ల ఇంకా ప్రాఫిట్ వచ్చిందంట. అంటే ఈసారి చూడండి, మొదట ప్రాఫిట్ వచ్చింది, తర్వాత కూడా ప్రాఫిట్ వచ్చింది. సో రెండు ప్రాఫిట్లు వచ్చినప్పుడు ఏం చెప్పాను, మైనస్ చేయమని చెప్పాను. అంటే ఇక్కడ 10% తర్వాత 12% వచ్చిందన్నమాట. అంటే 10%కి 12%కి డిఫరెన్స్ ఎంత, 2%. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశాను నేను. ఎంతకి, ఎంత వల్ల, 77 రూపీస్ వల్ల. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత, మీరు 100% ఎంత చూస్తే తెలిసిపోతుంది. క్యాన్సిలేషన్ చేయండి. 2 1s are 2 50s are. ఎప్పుడైనా 50 టేబుల్తో చేసినప్పుడు 2 టేబుల్తో చేసండి. 2 3s are 6 డివైడ్ చేసండి 2 తోటి. 2 8s are 16, 2 5s are 0. ఇదే ఆన్సర్. ఎలా సార్ మీరు చేశారంటే, ఇప్పుడు 50 × 77 కదండి, 15 నేను 100/2 అని రాసుకున్నాను. సో 2తో డివైడ్ చేస్తాను అన్నమాట ఇలాగా. సో అది ఓకే. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చెయ్యాలి. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఇలాంటి క్వశ్చన్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ నుంచి. యాక్చువల్గా సింపుల్గా ఎప్పుడు కూడా మనం థింక్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనం క్వశ్చనింగ్ యొక్క లెవెల్ని ఎక్కువగా మనం హార్డ్గానే ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఏ పర్సన్ సోల్డ్ అనే ఆర్టికల్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఒక పర్సను మనకి ఆర్టికల్ ఎంతో చెప్పలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్టికల్ ఎంతో మనకు చెప్పకపోతే దాన్ని ఎప్పుడు కూడా మీరు 100 అనుకోవాలి. ఓకేనా, 100 అనుకోవాలి. సో అయితే ఇక్కడ ఒక ఆర్టికల్ అంట ప్రాఫిట్ ఆఫ్ 20% అంట. ఆర్టికల్ ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ అంటే ఏంటి, ప్లస్సే కదా, ఎంత 20 కదా, అప్పుడు అది ఎంత అవుతుంది, ఆర్టికల్ 120 కదా అవుతుంది. ఇలా ఉంది. అయితే ఒకవేళ ఆర్టికల్ హ్యాడ్ హీ బాట్ ద ఆర్టికల్ 60% లెస్ ప్రైస్. అంటే 60% లెస్ ప్రైస్ అంటే ఈ 100లో ఒకవేళ 60% లెస్ అన్నాడు అనుకోండి, అంటే 100లో 60 తక్కువ అంటే ఎంత, 40%. అంతే కదా, 40%. ఈ 40% చేయడం వల్ల ఈ సోల్డ్ ఇట్ టు 90 రూపీస్ లెస్ దెన్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 50%. హీ హ్యావ్ గెయిన్ 50% మాట. అంటే ఇందులో 50% గెయిన్ అంటే ఎంత,
20 కదా, అంటే +20 అంటే మొత్తం ఎంత 60. ఓకేనా. సో ఇక్కడ ప్రాఫిటే, ఇక్కడ ప్రాఫిటే, రెండు చోట్ల మనకి ఏమొచ్చింది ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గెయిన్ అన్నాడు. ఇది కూడా ప్రాఫిటే, మొదట్లో వచ్చింది కూడా ప్రాఫిటే. రెండు ప్రాఫిట్లు వస్తే నేను చెప్పాను సబ్ట్రాక్ట్ చేయమని చెప్పాను. సో 120లో నుంచి 60 తీస్తే ఎంత 60. ఈ 60% మనకి 90 రూపీస్ మాట. సో 60% 90 రూపీస్ అయితే వాడు ఏమడుగుతున్నాడు మనల్ని, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిపి అంటున్నాడు. సిపి వాల్యూ ఎంత 100. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేదు అంటే 0కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో మీరు క్యాన్సిలేషన్ ఇంకా 3 2s are 3 3s are. ఓకేనా. సో ఇప్పుడు 2 1s are 2 50s are 53s are 150. సో 150 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిపి అంతా ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ 150 మాట. సో ఈ విధంగా చేయాలి. క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ని ఎలా చేస్తే ఓకే హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 50%. ఆ 90 రూపీస్కి అమ్మడం వల్ల దేనికి 60 రూపాయలు 60% మనం తగ్గించి ఆడు ఏం చేశాడంటే 90 రూపీస్కి అమ్మడమాట. దానివల్ల ఆడికి 50% గెయిన్ వచ్చిందన్నమాట. సో ఎలా వచ్చింది అది, తర్వాత మొదట ప్రాఫిట్ చేశాడు, తర్వాత కూడా ప్రాఫిట్ వచ్చింది అడిగి. సో రెండు సబ్ట్రాక్ట్ చేయాలని మా ఐడియా మీకు రావాలి. ఓకే, అలా వస్తే మనం ఇటువంటి సమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసిన మోడల్స్ కాకుండా సో కొన్ని కొత్త మోడల్స్ అయితే చూద్దాము. సో ఏంటంటే అవి ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ అనేది అమ్మిన వేల అనేది అదే కొన్న వేల అనేది ఒకటే అయ్యి ఉండి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది మారుతూ ఉందనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ ఓకేనా వెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ కాన్స్టెంట్, వెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ కాన్స్టెంట్ ఓకేనా. సో దెన్ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ చేంజ్ ఏదైతే ఉంటుందో సెల్లింగ్ ప్రైస్లో ఒక చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ మాట. ఓకేనా, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, సెల్లింగ్ ప్రైజు ఫర్ ఎగ్జాంపుల్ 120 అనుకోండి, ప్రాఫిట్ ఎంత వచ్చినట్లు 20, అంతే కదా 20 వచ్చినట్లు. ఓకే, అదే కాస్ట్ ప్రైజు 100 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ అప్పుడు నేను 20 పెంచి సెల్లింగ్ ప్రైస్లో 20 పెంచాను. సో 20 పెంచేది ఎంత అయింది 140 అయ్యింది. సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత అవుతుంది, నాకు 40 అవుతుంది. అంటే 20కి డబలే కదా అయ్యింది. ఓకేనా, 20కి డబలే కదా అయ్యింది. దీనికి డిఫరెన్స్ ఎంత 20, దీనికి డిఫరెన్స్ ఎంత 20. సో అలా మాట. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేయాలనేది. అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంటో ఇప్పుడు మీరు చూస్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ అనేది హాఫ్ అయితేనంట లాస్ అనేది 3 times చేంజ్ అవుతుందంట. ఓకే, 3 times అవుతుందంట. ఓకేనా, అయితే లాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు. నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ అక్కడ మెన్షన్ చేయలేదంటే కాస్ట్ ప్రైస్ అనేది కాన్స్టెంట్. అయితే కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనకి సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడో ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమైందంట హాఫ్ అయ్యిందంట, అంటే హాఫ్ ఎస్పీ అయ్యిందంట. అంటే ఎంత చేంజ్ అయింది ఇందులో హాఫ్ ఎస్పీ చేంజ్ అయింది, అంటే హాఫ్ ఎస్పీ ఏమైంది తగ్గింది. ఓకేనా, అలాగే లాస్ ఏమైంది అంటున్నాడు, లాస్ బికమ్స్ 3 times ఆఫ్ లాస్ అంట, అంటే 3 times అయిందంట, అంటే 3L అయ్యింది. ఎంత డిఫరెన్స్ వచ్చింది 2L వచ్చింది. నేను ఇందాక ఏం చెప్పాను, చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పాను కదా. అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఏదైనా సరే ఇక్కడ మీకు అదేగా చెప్పాను, సిపి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్పాను కదా. అంటే ఇది ఈక్వల్ అనే కదా, అంటే దాని అర్థం ఏంటి హాఫ్ ఎస్పీ ఈక్వల్ టు 2L అనే కదా. అప్పుడు ఎస్పీ బై ఇక్కడ ఎస్పీ బై ఎల్ ఏమవుతుంది 2 2s are 4 అయిపోతుంది కదా. అప్పుడు 4/1 కదా. అంటే సెల్లింగ్ అనేది 4 parts అయితే లాస్ అనేది 1 part. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజీగా చెప్పొచ్చు కదా మనం. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పుడు సెల్లింగ్ ప్రైస్కి ఒకటి కలిపితే మనకి 5 వస్తుంది, అదే కాస్ట్ ప్రైస్. ఇప్పుడు వాడు మనల్ని ఏమడుగుతున్నాడు లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సింపుల్గా చెప్పవచ్చు ఎలాగా, కాస్ట్ ప్రైస్ 5 అని తెలుసు, సెల్లింగ్ ప్రైజు 4 అని తెలుసు, డిఫరెన్స్ ఎంత 1 డివైడెడ్ బై 5 ఇంటూ 100, లేదంటే 1 డివైడెడ్ బై 5 అంటే ఈజీగా చెప్పొచ్చు 20%. ఓకేనా, ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఒక వన్ ఆఫ్ ద మోడల్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా,
వన్ ఆఫ్ ద మోడల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి మోడల్స్ నేను కొన్ని చెప్తాను, అవి ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, సురేష్ సోల్డ్ అనే ఆర్టికల్ ఫర్ 480 ఎట్ సమ్ ప్రాఫిట్. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 400 రూపీస్ దెర్ వుడ్ బి హ్యావ్ బిన్ ఏ లాస్ మాట. అది లాస్. would have been a loss equal to 1/3 of initial profit. What was the CP of an article? ఇందాక ఇలాంటి సమ్మే, కాకపోతే మనకి ఇది వర్డ్ ప్రాబ్లంలో ఇచ్చాడు, అంటే కొంచెం మనకి పారాగ్రాఫ్ లాగా ఇచ్చాడనమాట. సో ఏమంటున్నాడు, సిపిని కనుక్కోమంటున్నాడు. సింపుల్గా ఒకటి ఫాలో అయిపోండి. ఏంటంటే ఫస్ట్ సిపి ఎంతో మనకు తెలియదు, ఓకేనా? సిపి ఎంతో తెలియదు, జాగ్రత్తగా వినండి నేను చెప్పింది. ఇప్పుడు వాడు ఒక ఆర్టికల్ని 480 రూపీస్కి అమ్మడం వల్ల వాడికి ప్రాఫిట్ వచ్చిందంట. ప్రాఫిట్ని ఇలా రైట్ సైడ్లో రాసుకుంటాను నేను. ఎంత వచ్చింది, 480 వచ్చింది అన్నమాట. ఎంతకి ఇది ప్రాఫిటే కదా, సో ప్రాఫిట్ అన్నమాట, ప్రాఫిట్. అయితే హ్యాడ్ ఇట్ సోల్డ్ ఫర్ 400 రూపీస్ దెర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ లాస్ అంట. అయితే ఇటు పక్క నేను లాస్ రాసుకుంటాను, అంటే 400కి అమ్మడం వల్ల వీడికి లాస్ వచ్చిందంట, ఓకేనా? సో అది దేనికి ఈక్వల్ అంటున్నాడు, 1/3 ఆఫ్ ఇనిషియల్ ప్రాఫిట్ మాట. అంటే 1/3 అంటే 1/3, అంటే 3 పార్ట్స్ ఇదైతే 1 పార్ట్ ఇది అని చెప్తున్నాడు, ఓకేనా? 3 పార్ట్స్ ఇదైతే 1 పార్ట్ ఇది అని చెప్తున్నాడు. ఇది మైనస్, ఓకేనా? ఇది ప్లస్. ఇప్పుడు రెండిట్లకి డిఫరెన్స్ ఎంత అవుతుంది, -1 -3 ఎంత అవుతుంది, 4 పార్ట్స్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు లాస్కి ప్రాఫిట్కి రేట్లు డిఫరెన్స్ తీసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 80 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 4 పార్ట్స్ ఉంది. అంటే 4 పార్ట్స్ 80 రూపీస్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఎంత అవుతుంది, 20 కదా అవుతుంది. అంటే 1 పార్ట్ 20 అంటే ఇక్కడ పర్సంటేజ్ ఎంత, లాస్ ఎంత వచ్చినట్లు, ఇక్కడ 20 రూపీస్ లాస్ వచ్చినట్లు. అంటే ఈ 400 + 20 అప్పుడు సిపి ఎంత అవుతుంది, ఇక్కడ 420 అవుతుంది. లేదు అలాగైనా చెప్పచ్చు, లేదు అంటే 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 60 రూపీస్ అవుతుంది. అప్పుడు 480లో నుంచి 60 మైనస్ చేస్తే మనకు అప్పుడు సిపి వచ్చేస్తుంది కదా. 480లో 60 తీస్తే ఎంత, 420 కదా. సో అప్పుడు సిపి ఎంత అంటే మనకి ఇక్కడ 420 రూపీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం క్వశ్చనింగ్ అర్థమైతే సరిపోతుంది అన్నమాట. సో ఇది అండి, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ని మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో క్రాష్ కోర్స్ కాబట్టి నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకోవట్లేదు, అన్ని మోడల్స్ కవర్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మోడల్ 5 ఒకసారి చూద్దాం. మోడల్ 5 అంటే ఏం లేదండి, ఇందాక చెప్పిన లాంటి మోడల్సే కానీ కొంచెం చేంజ్ ఉంటుంది అన్నమాట. అంటే మొదట ఇక్కడ చూసినట్లయితే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ అన్నాడు కదా. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ అంట 1800 రూపీస్. లేటర్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ బికమ్స్ 2100 అంట, ఓకేనా? సో అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటాడు. చాలా ఈజీ అండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడం చాలా ఈజీ. అంటే మొదట 1800 రూపీస్ ఉండేది, తర్వాత ఏంచో 2100 అయ్యిందంట, అంతేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు, క్యాన్సిలేషన్ చేసేయండి. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 3 6 are 18, 3 7 are 21. ఎంత ఇంక్రీజ్ అయింది, 1 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద, 6 మీద. సో 1/6 అంటే ఎంత, 16, 2/3%. పర్సంటేజ్ వాల్యూస్ వస్తే ఈజీగా చేయొచ్చు. లేదు సార్ నాకు రాదు, ఇలాగ ఎలా చేయాలి అప్పుడు అంటే, అప్పుడు 1/6 × 100 చేయాలి. అప్పుడు 100 / 6ని మీరు డివైడ్ చేసుకోవాలి, అదేవిధంగా 6 1s are 6, 40 ఉంటుంది. 40 అంటే 6 6s are 36, 36 అంటే అప్పుడు చూడండి 4 మిగులుతుంది, 4/6 ఉంటుంది. 4/6 అంటే 2 2s are 2 3s are అంటే 16, 2/3%. ఇలా చేయాలన్నమాట. దీని అంతల బదులు మీరు పర్సంటేజ్ వాల్యూస్ని మీరు చదువుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది నన్ను అడిగితే. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, ఆన్ ఏ సెటైన్ ఐటమ్ ప్రాఫిట్ ఈజ్ 120% అంట. సో ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్ ప్రైస్ ఉంది, ఏమీ ఇవ్వకపోతే నేను ఏం చెప్పాను ఇందాకలే 100 అనుకోమన్నాను. ఒక ఐటమ్ యొక్క ప్రాఫిట్, ఇది ప్రాఫిట్ అండి, ప్రాపర్టీస్ కాదు, ప్రాఫిట్. నేను ఈ వాయిస్ తోటి రికార్డు చేస్తున్నాను కదా, సో అందుకు అది అలా వస్తుందన్నమాట. సిపి 100 కదా, సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, 120%. అంటే 120% ప్రాఫిట్ అంటే 100కి + 120 చేయాలి కదా, అది చేస్తే మనకి ఎంత వస్తుంది, 220. అయితే ఒకవేళ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10%, కాస్ట్ ప్రైస్ ఒకవేళ 10% ఇంక్రీజ్ అయితే 10% అంటే 10 కదా, అంటే 110 అయితే కాస్ట్ ప్రైస్ అనేది
అప్పుడు వాట్ ఈజ్ ద న్యూ ప్రాఫిట్ మార్జిన్ విల్ బీ సేమ్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ వాజ్ సేమ్ అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ వాజ్ సేమ్ అంటే దాని అర్థం ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ మొదట ఎంత అయింది? 220 రూపాయలు కదా, అంటే 220 రూపీస్ కదా, అంటే ఇక్కడ కూడా 220 రూపీసే కదా. సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు కదా వాడు. సో సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు కాబట్టి అప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ డిఫరెన్స్ అంటే 120 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 110 వచ్చింది. సో వాడు ఇది అడుగుతున్నాడు అనమాట, న్యూ మార్జిన్ అడుగుతున్నాడు. అంటే 110 డివైడెడ్ బై సిపి 110 ఇంటూ 100. ఇది క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 100%. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మోడల్ నెంబర్ 6 చూద్దాం. సో ఈ మోడల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే హీ సోల్డ్ 62.5% ఆఫ్ హీస్ గూడ్స్. సో 62.5% ఆఫ్ హీస్ గూడ్స్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 24%. అయితే వాడి యొక్క రవి అమ్మాడంట 24%కి అమ్మాడంట. సో అయితే రిమైనింగ్ ఎట్ ద లాస్ ఆఫ్ 13% అన్నమాట. వాట్ ఈజ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్ అని అడుగుతున్నాడు. అయితే గెయిన్ అయ్యిందా లాస్ అయిందని అడుగుతున్నాడు అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రాఫిట్ అంటే ప్లస్ అని, లాస్ అంటే మైనస్ అని మనకు తెలుసు. ఇక్కడ రవి ఏం చేశాడు? యాక్చువల్గా మీరు 62.5% అంటే మీరు వెంటనే ఏం గుర్తు రావాలి? మీకు 5/8 గుర్తు రావాలి. సార్ నాకు 62.5% అంటే 5/8 అని తెలీదు, నాకు మామూలుగా చెప్పండి అంటే ఏం లేదు. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 625 డివైడెడ్ బై 1000 అని రాసుకోవచ్చు. ఎందుకంటే పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 కదా. అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి, పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి 0 పెట్టేసుకోండి. పోనీ అట్లీస్ట్ నీకు క్యాన్సిల్ అయినా బాగా రావాలి. 25 సార్ 625, 25 4 సార్ 100, 40, 5 సార్ 5 8 సార్ చూసారా 5/8 వచ్చింది. ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు అలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? వాడు ఏమంటున్నాడు ఇక్కడ? రవి సుజాత సోల్డ్ 62.5 గూడ్స్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 24%. అంటే పైన ఉన్నది ఇది ప్రాఫిట్, ఇది మనకు తెలుసు కదా, ఇది కాస్ట్ ప్రైస్. అయితే ఈ రెండిట్ల మధ్య మనకి డిఫరెన్స్ చూసారు కదా, రిమైనింగ్ ఎట్ ద లాస్ అన్నాడు కదా. అంటే రిమైనింగ్ అంటే ఎన్ని? 3 కదా మిగిలాయి ఇందులో, అంతే కదా. అంటే 5 పార్ట్స్ 24%, 3 పార్ట్స్ లాస్ 13%. ఇది ప్రాఫిట్ అంట, ఇది లాస్ అంట. 24 × 5 అంటే 2తో డివైడ్ చేసండి. 24 డివైడెడ్ బై 2 అంటే 12, పక్కన 0 పెట్టేసుకోండి. 120%. 13 లాస్ అన్నాడు కాబట్టి మైనస్, 13 3 సార్ 39 మైనస్ చేయండి. 120లో నుంచి 39 తీస్తే 81 ప్లస్ పర్సంటేజ్ వచ్చింది. సో ఇవి రెండు కలిపితే ఎంత? 8. సో 81% బై 8 ఎంత వచ్చింది? 8 10 సార్ 80, పాయింట్ పెట్టుకుంటే 8 1 సార్ 8, 8 2 సార్ 16, 5 సార్ 10.125% గెయిన్ మాట. ఓకేనా? సో గెయిన్ వచ్చింది. ఇలా చేయాలన్నమాట ఇటువంటి ప్రాబ్లమ్స్. ఓకే.